ఈ రాశి ఫలితాలు ఈ నెల 17వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో కుజుడు, వృషభంలో రవి బుధుడు, మిథున రాశిలో గురువు శుక్రుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు. జూన్ నుంచి పంచమ స్థానంలోకి మారుతారు. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఈ వారం వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఖర్చును అదుపులో పెట్టుకోవాలి. ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. మనం ఎంత కష్టపడుతున్నాం, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనేది ముందు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్థానచలనం ఉండే అవకాశం గోచరిస్తుంది. మనం ఎంత కష్టపడినప్పటికీ ఎవరు ఏదో విధంగా ఇబ్బంది పెట్టే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. మనం చక్కగా ఉన్నాం కదా, ఎటువంటి ఇబ్బంది లేదు మనం అనుకుంటాం. కానీ ఎవరో ఒకళ్ళు ఇంటర్నల్ గా ఇబ్బంది పెట్టి ఉద్యోగం తీసేయాలన్న భావంతో ముందుకు వెళ్తారు. కానీ దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఏమీ జరగదు. అష్టమాధిపతి తృతీయాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణం లాభసాటిగా ఉంటుంది. మీరు చేసే కృషి పట్టుదల ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. ఈ వారం చక్కగా వచ్చే ధనాన్ని ఏదైతే ఉందో మంచి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ కోసం చేసే ప్రణాళిక ఏదైతే ఉందో దాని మీద పెట్టండి. మంచి భవిష్యత్తు వల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. వారి విద్యా విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. మీరు కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహాలు గోచరిస్తుంది. వ్యాపార పరంగా వృత్తిపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు సొంతంగా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటాయి. ప్రతిరోజు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళండి. లేకపోతే ఏదో వెళ్తోంది, ఇలాగే ఉంటుంది, ఏదో వచ్చేస్తుంది, డబ్బులు వస్తున్నాయి, ఖర్చు పెడతాం, జీవితం ఇలాగే గడిపేద్దాం అనే భావంతో వెళ్ళద్దు. వీరికి ఏలినాడు నడుస్తుంది, అన్ని పనులు నిదానంగా ఉంటుంది. అయితే ఈ వారం శని బలంగా ఉన్నారు కాబట్టి కొన్ని నిర్ణయాలు, కష్టమైన నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్ మీద ఆశతోటి కార్యరూపం ఎలా చేయాలని ప్రణాళిక సిద్ధ చేయండి. తద్వారా బాగుపడతారు. లేకపోతే నష్టపోయే అవకాశం మీదే ఉంటుంది. నేను చెప్పే గోచారీత్యా రాశి ఫలితాలు కొంతవరకు నాకు బాగుంటాయి. కొన్ని కోట్ల మంది మెయిన్ రాశి వాళ్ళు ఉంటారు. అది కొంతవరకు ఉపయోగపడుతుంది, కొంతవరకు ఉపయోగపడదు. కొంత మంచి జరుగుతుంది, కొంత చెడు జరుగుతుంది, కొంతమంది జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ మనం ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి అనే భావన మన మీదే ఉంటుంది. కాబట్టి ఏదైనా కర్మానుసారైనా మన కర్మకు మనమే బాధ్యులం. భవిష్యత్తు బాగున్నప్పుడు చక్కగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. కొంతమంది తాగి చెడిపోతే, కొంతమంది అతి మంచితనంతో కూడా చెడిపోతారు. అతి మంచితనం కూడా ఒక్కోసారి మనకి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఎంతవరకు సహాయం చేయాలి, ఎంతవరకు ఏం చేయాలి అనేది ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కటి అందరూ బాగున్నారు, మనం వారికి వెళ్ళిపోదాం, సహాయ సహకారాలు చేద్దాం, మనకేమీ లేకపోయినా సరే వాళ్ళు పెట్టేద్దాం అనే దాసుకు వెళ్ళకండి. లోన్లకి, పర్సనల్ లోన్కి, క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం చెప్పదగినది. వ్యాపార పరంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి, దాన్ని సద్వినియోగపరచుకోండి. సాధ్యమైనంత వరకు ఈ ఏలినాటి శనిలో ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అంగారక పాశుపత హోమం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోండి. దిగ్విజయంగా ఏదైనా పనులు ఆగిపోయినట్లయితే అవి ముందుకు సాగుతాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం చెప్పదగింది. విదేశీ సంబంధించిన విషయాలు ఏవైతే ఉందో విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, MBA, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం చక్కగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అంత అనుకూలంగా లేదు. వృత్తిలోను వ్యాపారంలోనూ చికాకు ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో కొంచెం నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. అందరినీ నమ్మడం వల్ల కొంత నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా పక్కవాడు ఏదో చేస్తున్నాడు, వారి కోసం మనం కష్టపడదాం అనేది మనం చూసుకోకుండా పక్కవాడు ప్రతి గురించి ఆలోచించడం వల్ల దానివల్ల మనం నష్టపోతాం. పక్క వాళ్ళందరూ బాగానే ఉంటారు, కానీ నష్టపోయేది మనమే. ఇటువంటి విషయాల్లో ఏదైనా సరే సెల్ఫ్ మనంగా కాంపిటీషన్, మనంగానే ఉండాలి, మనం ఎదగాలి, కష్టపడాలి అన్న భావంతో ముందుకు వెళ్ళండి. లేకపోతే ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగంలో స్థానచలనం ఉండే అవకాశం లేకపోలేదు. మీ పక్కన ఉన్న వాళ్ళే ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని, ఆంతరిక విషయాలు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు, సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా
ఆస్తులకు సంబంధించిన విషయవహారాలు నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా ముందుగా మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. వ్యయంలో శని బలంగా ఉన్నారు. సప్తమాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నారు గురువుతో కలిసి. ద్వితీయంలో రవి బుధులు ఉన్నారు. చేపట్టిన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కటి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో కాలం అనుకూలంగా ఉంది. లాభస్థానం బాగుంది. రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది ఈ వారం చేతికి అందుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా చిరుస్థాయి వ్యాపారస్తులు కూడా ఈ వారం లాభసాటిగా ఉంటుందని చెప్పొచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా సరే కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం కొంతవరకు లభించిందనే ఆశాభావం వ్యక్తపరుస్తారు. అదేవిధంగా ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. మీరు చేసే ఏదైనా సరే ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు. ఎన్ని విధాలుగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, మన జాతకపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఎక్కువగా చేస్తారు. అదేవిధంగా రాశ్యాధిపతి అయిన కుజుడు, రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. లాభస్థానంలో రాహు బలంగా ఉన్నారు. పంచమంలో కేతువు అంతవరకు అనుకూలంగా లేదు. సంతానం సంబంధించిన విషయవహారాలు, వారి విద్యా సంబంధించిన విషయవహారాల్లో ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా శుభకార్యాల విషయాలకు వచ్చి ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టాలి, ఏదో ఒక కార్యక్రమం చేయాలి అని ఆలోచన చేస్తారు. 10 మందిలో మనకంటూ ఏదో నిరూపించుకోవాలి, మన కష్టపడాలి, మన స్థానాన్ని నిలబెట్టుకోవాలి అనే చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది ఈ వారం ప్రారంభమవుతుంది కూడా. అదేవిధంగా సహోదరి మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. వారి సహాయ సహకారాలు మీకు చక్కగా లభించే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. భాగ్యాధిపతి, దయ్యాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉన్నారు. అంత అనుకూలంగా లేదు కొంతవరకు. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీ సొంతంగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. ఒకసారి మనం 10 మందికి మంచి చెప్తాం, కానీ అది అందరికీ నచ్చదు. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారని లేదా ఎక్కువగా సలహాలు ఇస్తున్నారని అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సలహాలు ఇవ్వడం మానేసి మీ వరకు మీరు చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు ప్రయత్నాలు ప్రారంభించండి, అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తుంది. గడిచిన వారం కంటే అంతకుముందు 2-3 గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం నుంచి వీరికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కలుసుబోధనంగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో వీరికి సంప్రాప్తిస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు సానుకూల పడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన ధనం ఏదైతే రావాల్సిందో వీరికి వచ్చే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. దైవానుగ్రహం తోడు వల్ల ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ముందు అడుగు వేయడం అనేది చెప్పదగిన సూచన. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని బలంగా ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం తలపెడతామంటే అది దిగ్విజయంగా పూర్తవుతుంది. ఎటువంటి సంకోచాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా సౌర కంకణం చేతికి ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.